చేతులు కాల్చుకోవడం, ఆ తర్వాత ఆకులు పట్టుకోవడం. ఇదే మన సర్కార్ల స్పెషలైజ్ సబ్జెక్ట్. ఇంట్లో బల్బులున్నా దానికి కరెంటు కూడా ఇవ్వలేని దుస్సహాయ స్థితిలో కట్టుమిట్టాడుతున్న సర్కార్ సేవ్ ఎనర్జీ అంటూ కొత్త స్లోగన్ చేతికి అందుకుంది. కాసేపు సర్చార్జ్ వసూళ్లతో గడబిడ, ఇంకాసేపు అసంబద్ధ కోతలతో కసాబిస. మొత్తంగా కిరణ్ సర్కార్ కరెంట్ షాకులతో మెంటలెక్కేసిద్దా అనిపిస్తోంది. కరెంట్ ఆఫీసులో ఇప్పుడు పుట్టింది మామూలు ముసలం కాదు. ఇది ఎన్నో ఏళ్ల పాటు సంక్షోభాన్ని బతికించే ఉంచగల బ్రహ్మ రాక్షసి. ఈ పేనుకొరుకుడు వ్యాధి నుంచి కరెంటు శాఖ ఎప్పటికి బాగుపడుతుందో, ఉత్పత్తి మిగులు స్థాయికి ఏనాటికి చేరుకుంటుందో ఇదమిద్దంగా తెలీదు. ఇదిగో ఇక్కడ మన సీఎం సారే సరెండర్ అయిపోయిన దిక్కుమాలిన సీను మీరే చూడండి. కాదు, ఇక్కడ ఎక్కడే గాని రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం గాని లేక పవర్ మేము పెట్టుకొని పవర్ ఇవ్వకన్నా లేదు. పవర్ లేదు, న్యాచురల్ గా లేదు. ఎస్, అందరి అపోజిషన్ పార్టీస్ ని కోఆపరేట్ చేయమంటున్నాం. మీరు ధర్నా చేస్తేనో రోడ్డు పైన కూర్చుంటేనో పవర్ రాదు. లేక కొన్ని దగ్గర సబ్ స్టేషన్స్ అటాక్ చేసి ఇది చేస్తున్నారు. సబ్ స్టేషన్స్ అటాక్ చేస్తే నష్టమే జరుగుతుంది తప్ప మనకేం లాభం లేదు. సో మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం, ఇబ్బంది ఉంది. ఇబ్బంది లేదని మేము చెప్పటం లేదు. ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఉంది. అందరు అపోజిషన్ పార్టీస్ ను కూడా మేము కోఆపరేట్ చేయమని అడుగుతాం. How long do you think the situation will persist, sir? For how much more time will you see this kind of power cuts and these conservation measures? By God's blessing, if there is a good rain in the next 2 days, there will not be any problem. If we have got our Srisailam and other hydro projects going on, they wouldn't have been a problem even now. So let's hope, let's pray to God that we have got good rains in the catchment areas. ఇలా చేతులెత్తేసిన ముఖ్యమంత్రి మన కోసం మనమే అంటూ ఒక పొదుపు మంత్రాన్ని కూడా పట్టించబోయారు. ఏసీలు ఆపేయండి, కిటికీలు తెరిచేసుకోండి, దయచేసి కరెంటును ఆదా చేసుకోండి అంటూ కిరణ్ పరమాత్ముడి అవతారం ఎత్తి కోతోపదేశం చేసుకున్నారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున కన్జర్వేషన్ అవసరం. ఎనర్జీ సేవ్డ్ ఈజ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్. ఒక్క యూనిట్ ఎనర్జీ మనం సేవ్ చేయగలిగితే 1.2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినట్టు, లైన్ లాసెస్ అంతా తీసుకుంటే. అందుకని అందరం కూడా మేము ఫస్ట్ మాతో మినిస్టర్స్ కానీ, ప్రభుత్వంలో ఉన్నవారు కానీ, గవర్నమెంట్ అధికారులు కానీ కన్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వీలైన దగ్గరంతా కూడా ఎలక్ట్రిసిటీని మనం సేవ్ చేయాల్సిన అవసరం ఉంది. Unfortunately, most of our rooms are sealed. If our windows can be opened and you have got fans, I request them that you off the ACs, including me. నీతులనేవి చెప్పడానికి మాత్రం సమ్మగా ఉంటాయి, చేయడానికైతే అస్సలే పనికిరావన్న ఫార్ములా ఇక్కడ గుర్తుకొచ్చేస్తోంది. మిస్టర్ చీఫ్ మినిస్టర్, మన కరెంటు దొంగలు ఎవరో కాదు, మీరు మీ వాళ్ల నిర్లక్ష్యమేనన్న సంగతి మీకు తెలుసా? ఇదిగో మీరున్న మీ సచివాలయమే మిమ్మల్ని ఇలా ఎండగట్టి పారేస్తోంది. ఆఫీస్ అవర్స్ ముగిసిపోయిన తర్వాత కూడా దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఈ ట్యూబులు, గిర్రున తిరిగేస్తున్న ఈ పంకాలు ఇంతకంటే బలమైన సాక్ష్యం ఇంకేం కావాలి? విద్యుత్ సంక్షోభాలు మన భూగోళానికి కొత్తవి కాదు. సీజన్ మారిన ప్రతిసారి సంక్షోభం వచ్చి వెక్కిరిస్తూనే ఉంటుంది. కరెంట్ ఛార్జీలు పెంచబోయి కాకి కలర్ బందూకులు పేలిన ఆనాటి బషీర్బాగ్ బీమారీ సాక్షిగా మనం డజన్ల కొద్దీ విద్యుత్ సంక్షోభాల్ని చవిచూశాం. అయితే విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా చూసుకోదగ్గ ముందు జాగ్రత్తల్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నాం. సునామీలనే స్టాప్ బోర్డ్ పెట్టి ఆపేయగల నైపుణ్యం ఉన్న చోట ఈ మేధో చీకటి ఎందుకు? ఇది సాంకేతిక లోపమా లేక నిర్లక్ష్యపు రోగమా?
పరమ లోప భూయిష్టమని పేరు తెచ్చుకున్న మన విద్యుత్ బోర్డును ఎవరికి తోచినట్లు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏలేసుకుంటున్న పాలకులు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఇక్కడ బోలెడన్ని కార్యాచరణలు, పవర్ లాసెస్ అండ్ పవర్ థెఫ్ట్ కళ్ళ ముందే జరుగుతున్న ఈ రెండు ఘోరాల్ని కొంచెం చాకచక్యం, ఇంకొంచెం చిత్తశుద్ధి కేటాయించుకుని అరికట్టగలిగితే విద్యుత్ సంస్థ 1000 క్యాండిళ్ల వెలుతురుతో వీర లెవెల్లో వెలిగిపోతుందన్నది జేపీ లాంటి సంస్కరణ కాముకులు సైతం ఎప్పటినుంచో నెత్తి నోరు బాధేసుకుంటున్నారు. బొగ్గున్న చోటే థర్మల్ పవర్ స్టేషన్లు నిర్మించుకోవడం లాంటి బ్రిటిష్ కాలం నాటి సూక్ష్మాల్ని మనం ఎలాగో ఫాలో కాలేకపోతున్నాం. కనీసం గండి పడుతోంది ఎక్కడో గ్రహించుకుని ఆ గండిని పూడ్చుకునే ఆలోచనైనా చేస్తారా? ఇదిగో ఇక్కడుంది ఒక సింపుల్ అండ్ సీరియస్ యాక్షన్ ప్లాన్. కేవలం 20% వినియోగాన్ని అదుపు చేయగలిగితే దాదాపు 3000 మెగావాట్ల విద్యుత్ మిగిలిపోతుంది. పొదుపు ఉద్యమంలో భాగస్వాములు కండి అంటూ పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేసి కరపత్రాలు పంచేసి చేతులు కడిగేసుకున్న మన ట్రాన్స్కో దీనికి సంబంధించి కన్జ్యూమర్లను మాత్రం అప్రమత్తం చేయడంలో అడ్డంగా ఫెయిల్ అయిపోయింది. సాధారణ బల్బు కంటే ఎల్ఈడి లేదా సిఎఫ్ఎల్ బల్బు వాడితే 11 యూనిట్లు ఆదా అవుతుంది. సిఎఫ్ఎల్ బల్బు జనానికి ఫ్రీగా అందించే మార్గం కూడా రెడీగా ఉందంటే నమ్మగలరా? అందరూ విద్యుత్ వినియోగదారులు కూడా విద్యుత్ పొదుపు పరికరాలను ఉపయోగించినట్టయితే మనకు తక్కువ బిల్లు వస్తుంది. విద్యుత్ కాలేదంటే సిఎఫ్ఎల్ ల్యాంప్స్, ఎల్ఈడి ల్యాంప్స్, ఈ మోటార్లు ఐఎస్ఐ నాణ్యత ఉంటుంది, మన బిల్లు కూడా తక్కువ వస్తుంది. అది ఆ బిల్లు తక్కువ వచ్చే విధానాన్ని కూడా ప్రోత్సహించే దిశలో ప్రభుత్వం యాక్ట్ చేయాలి. అంటే ఒక 10 బల్బులు ఊరికినే ఇచ్చేసి దానివల్ల 100 రూపాయల బదులు 60 రూపాయలు వస్తుంది అనుకోండి. ఆ 60 రూపాయల్లో ఇన్స్టాల్మెంట్లో ఆ బల్బులు ఇచ్చినట్టయితే వినియోగదారులు ఖుషీగా ఉంటారు. ఇదే వేరే స్టేట్లలో అమలు చేస్తున్నారు. అంటే విద్యుత్ వినియోగదానికి ప్రభుత్వం ముందర ఇచ్చేసి బిల్లుల్లో దాన్ని రికవర్ చేస్తే అప్పుడు పవర్ తగ్గుతుందనేది నా ఇది. ఐఎస్ఐ మార్కు మోటార్లు, ఎల్టీ కెపాసిటర్లు పెట్టుకోమంటూ జనానికి ఉచిత సలహాలు పడేసే ట్రాన్స్కో తాను మాత్రం నాసిరకం కెపాసిటర్లకే జై కొడుతోంది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సంవత్సరానికి 5000 ట్రాన్స్ఫార్మర్లు చెడ్డుకు చేరిపోతున్నట్లు లెక్కలున్నాయి. నోళ్లు తెరుచుకున్న ఫ్యూజ్ బాక్సులు, పేలిపోవడానికి సిద్ధంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, ప్రతి వీధి చివరన ఇవే భయానక దృశ్యాలు. దీనికి ఓవర్లోడ్ అనేది కనిపించని కారణమైతే సాంకేతిక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిర్వహణ లోపం అనేవి కనిపించే అసలు కారణాలు. వీటి వల్లే సంస్థకు ఇన్నిన్ని కష్టాలు, ఇన్నిన్ని నష్టాలు. వీటికి చెక్ పెట్టడం ప్రభుత్వం పాటించాల్సిన కనీస ధర్మం. ఒక్కసారి బెంగళూరు వీధుల్లో కనిపించే ట్రాన్స్ఫార్మర్లకు మన దగ్గరుండే ట్రాన్స్ఫార్మర్లకు ఎంత తేడా ఉందో మీరే చూడండి. సో కావాల్సింది సంస్కరణలు కాదు, కూసింతి సంస్కారం, ఇంకాసింత చిత్తశుద్ధి. చేతిలో ఉన్న వనరుల్ని సక్రమంగా వాడుకునే కార్యాచరణ. పొదుపు చేస్తేనే కరెంట్ ఇస్తామంటూ కట్టడి చేసైనా సరే కరెంటు ఆదా మీద జనాన్ని అప్రమత్తం చేయొచ్చు. ఏసీ రూముల్లో తీసుకునే విధాన నిర్ణయాల కంటే ఒక్కోసారి చిన్న లైన్మెన్ చూపించే చిన్నపాటి కమిట్మెంటే గొప్ప గొప్ప ఫలితాలనిస్తుంది. వీళ్లు తలిస్తేనే విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టగలరు, పోతున్న కరెంటును చేత్తో పట్టుకుని ఆపేయనుగలరు. సంవత్సరానికోసారి కరెంటు ఛార్జీల టెన్షన్తో బిక్క చచ్చిపోయే రూలింగ్ పార్టీలకు, ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలతో వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే అపోజిషన్ పార్టీలకు అంతకంటే ఎక్కువగా ఆలోచించే స్థాయి, ఓపిక అస్సలుండవు. ఇక ఆలోచన చెయ్యాల్సిందల్లా క్యాంప్ ఆఫీస్లో సిట్టింగ్ చేసే ముఖ్యమంత్రి, కరెంట్ ఆఫీస్లో డ్యూటీ చేసే మామూలు ఉద్యోగి. మనకు మనం చెప్పుకోవాల్సిన ఇంకొక చిన్న విషయం ఇక్కడుంది. ఇవాల్టి ఈ కోతలు ముఖ్యమంత్రి కారులో ఏసీని ఆపలేవు. కరెంటు మంత్రుల ఇళ్లలో గీజర్లు కూడా పనిచేయకుండా ఆగిపోవు. ఎందుకంటే వాళ్ళ జనరేటర్లు వాళ్లకుంటాయి. ఒంటి బల్బు పేదోడికి, 2 ఎకరాల చిన్న ఆసామికే ఏ కొత్తలైనా చెల్లుబాటయ్యేది, ఏ కటింగ్ అయినా కష్టం తెచ్చిపెట్టేది. వేసవి తాపపు రోజులు కావు కనుక ఫ్యాన్ తిరగనందుకు మధ్యతరగతోడు దిగులు పెట్టుకోడు. మరి సన్నకారు అన్నదాత, చిన్న సైజు వ్యాపారుడి సంగతే ఇక్కడ దారుణాతి దారుణం.
4 కంప్యూటర్లతో ఒక స్మాల్ సైజ్ సైబర్ కేఫ్ నడుపుకునే ఒక సుబ్బారావును ఈ 4 గంటల కోత 200 నోట్ల మేరకు గండి కొట్టి పారేస్తుంది. అధమ పక్షం రోజుకు 2 గంటలైనా కరెంటు దొరకని బోరుబావులు పచ్చని పసిడి పంటను బీడుబార్చి పారేస్తున్నాయి. ఈసారొచ్చే దిగుబడి రైతన్నకు ఖచ్చితంగా కంటి తడినే మిగులుస్తుంది. సో ఒక్క ముఖ్యమంత్రి 8,000 కరెంటు ఉద్యోగులతోనే చీకట్లు పారిపోవు. 8 కోట్ల మంది జనాభా కూడా ముందుకొచ్చి పొదుపు ఉద్యమంలో ఓ చెయ్యేస్తేనే ఈ కోతలు కష్టాలు ఖతమయ్యేది. చట్టబద్ధమైన హెచ్చరిక, స్టాచ్యుటరీ వార్నింగ్. ఇవాల్టి వృధా రేపటి వ్యధ.